జీవితం ఎలా ఉండాలంటే మన జీవితం వేస్ట్ కాకూడదు. సమయాన్ని వేస్ట్ చేస్తామా? జీవితాన్ని వేస్ట్ చేస్తామా? మన జీవితం వేస్ట్ కాకూడదు. సంపూర్ణంగా ఉపయోగపడాలి. చేయవలసినవన్నీ చేయాలి, చేయకూడదని చేయకుండా ఉండాలి. ఏవేవైతే చేయాలో అవన్నీ లిస్టు రాసుకొని అవన్నీ చేయాలి. ఏవేవైతే చేయకూడదో అవన్నీ లిస్టు రాసుకొని చేయకూడదు. మన దగ్గర 2 లిస్టులు ఉండాలి. ఫస్ట్ లిస్ట్ ఏంటి? ఏమేమి చేయాలి. సెకండ్ లిస్టు ఏమేమి చేయకూడదు. ఈ 2 లిస్టులు లేని వాళ్ళు ఉన్నారు. ఏం చేయాలో తెలియదు, ఏం చేయకూడదో తెలియదు. రామచంద్ర వాళ్ళ జీవితాలు ఏమవుతాయి? వేస్ట్ అవుతాయి. ఏమవుతాయి? చేయకూడనివన్నీ చేస్తూ చేయవలసినవన్నీ చేయకుండా ఉంటూ జీవితం అంతా సకలము వేస్టు. ఈ 2 లిస్టులు తెలిస్తే ఏమవుతుందంటే చేయకూడనివి చేయకుండా ఉంటాము, చేయవలసినవి చేస్తుంటాము. అప్పుడు ఏం జీవితం వస్తుందండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. పిఎస్ఎస్ఎంలో మనం తెలుసుకునేది 2 లిస్టులు. ఏమిటి చేయాలి, ఏమిటి చేయకూడదు. ఇందాక కళాధర్ రెడ్డి గారు చెప్పినట్టు పూర్ణత్వం సాధించుకోవడం కోసము. అందుకోసం పుట్టాము మనం. పూర్ణత్వం కోసం. డబ్బు కోసం పుట్టలేదు, వ్యాపారం కోసం పుట్టలేదు, పరువు ప్రతిష్ట కోసం పుట్టలేదు. పూర్ణత్వం కోసం పుట్టాము. నువ్వు ఎంత డబ్బు సంపాదించినా, నీకెంత పరువు ఉన్నా, ప్రతిష్ట ఉన్నా, ఎంత పేరున్నా ఎందుకు పనికిరాదు. మాకులు ధనజన యౌవన గర్వం హరతి నిమేషత్ కాల సర్వం మాయామయమిదమఖిలం భూత్వ బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వ. మాకురు అంటే చేయొద్దు. ఏం చెప్పాడు? ధన జన యౌవన గర్వం. నాకింత యవ్వనం ఉందని అనుకుంటే యవ్వనం 2 నిమిషాల్లో పోతుంది. నాకింత ధనం ఉందనుకుంటే ధనం 2 నిమిషాల్లో పోతుంది. నాకింత ఇంత జనం ఉందంటే 2 నిమిషాల్లో జనం అంతా వెళ్ళిపోతారు. మాకురు ధన జన యౌవన గర్వం హరతి నిమేషత్ కాల సర్వం. నిమేషత్ కాలంలో అంతా హరించుకుపోతుంది. మాయామయం ఇదమఖిలం భూత్వా. ఇదంతా ఇప్పుడుండి రేపు పోయేది. ఇప్పుడుండి ఎప్పుడు ఉండేది దాని గురించి ఆలోచించు. అదే పూర్ణత్వము. 2 లిస్టులు, చేయవలసింది చేయకూడనివి తెలుసుకో. నువ్వు అడవిలో ట్రెక్కింగ్ వచ్చి సాంబార్ బాలేదంటే ఎలాగా? అడవిలో ట్రెక్కింగ్ కోసం వచ్చావు, సాంబార్ కోసం రాలేదు. నీ రోజు నీకు ఇంట్లో నీకు సాంబార్ దొరుకుతుంది, ఇక్కడ ఎందుకు వస్తావు సాంబార్ కోసం? రోజు నీ ఇంట్లో ఈ ఏసీ పెట్టి ఉంది, ఇక్కడ ఏసీ పెట్టి కోసం వచ్చావేంటి? ఇక్కడ అడవిలో ట్రెక్కింగ్ కోసం వచ్చావు. ఇక్కడ అందరి దగ్గర నుంచి నేర్చుకోవడం కోసం వచ్చావు. దాని మీద దృష్టి పెట్టు. ఇందాక మన వంశీ గారు చెప్పినట్టు వాళ్ళిద్దరు ఆ కపుల్స్ ఏం చేస్తున్నారో నీకు అనవసరం. నీ పని నువ్వు వదిలిపెట్టేసి వాళ్ళని చూస్తూ కూర్చున్నావు. రామచంద్ర, నీ జీవితం వేస్ట్ అయిపోయింది. వాళ్ళ జీవితం బాగుంది, నీ జీవితం వేస్ట్ అయిపోయింది. పక్క వాళ్ళు ఏం చేస్తున్నారో తొంగి చూడమాక. ఆ లిస్టులో నెంబర్ 1 అది. నువ్వేం చేయాలో అది తెలుసుకో. ఎప్పుడు నువ్వేం చేయాలి? నేర్చుకోవాలి. నీ లక్ష్యం నేర్చుకోవడము. ఏమిటి నేర్చుకుంటావు? లక్ష్యాలు ఉన్నాయి నేర్చుకోవడానికి. నేర్చుకోవాలి అనుకునే వాడికి 1,00,000 ఉన్నాయి నేర్చుకోవడానికి. ప్రతి మనిషిని చూసి నేర్చుకోవచ్చు, ఎన్నైనా నేర్చుకోవచ్చు. ఆ మనిషిని చూడాలి, ఆ మనిషిని గమనించాలి. మనిషి గారు చెప్పారు, గమనించి నేర్చుకున్నాడు. విశ్వామిత్ర వశిష్ఠుని గమనించి, అంగుళీమాలుడు బుద్ధుడిని గమనించి నేర్చుకున్నాడు. అందరూ నాకు భయపడుతుంటే వీడు నాకు భయపెట్టడం లేదేంటి అనుకున్నాడు అంగుళీమాలుడు. ఏమిటి వీడి దగ్గర ఉంది స్పెషాలిటీ? నన్ను చూసి గజగజ వణకాలి కదా, వణకలేదేమి అంటే నేర్చుకున్నాడు. అక్కడ చూసి నేర్చుకున్నాడు. మనం కూడా చూసి నేర్చుకోవడం కోసం ఉంది. ఇక్కడ నేర్చుకోవడం కోసం వచ్చాము మనము. దాని మీదే ఫోకస్, అటెన్షన్. పక్క వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చేయటం లేదు, ఏం భోజనం పెట్టారు, ఏం భోజనం పెట్టలేదు. మన జీవితం వేస్ట్ కాకూడదు అంటే 2 లిస్టులు ఉండాలి. ఏం చేయాలి తెలుసుకోవాలి, ఏం చేయకూడదు తెలుసుకోవాలి. తెలుసుకుంటే చేస్తాం, తెలుసుకోకపోతే ఎలా చేస్తాం? స్కూటర్ నుండి ఇంట్లో స్కూటర్ నడిపించడం చాలు, కాబట్టి స్కూటర్ ఉండేది లాభం. స్కూటర్ నేర్చుకున్నాం అనుకోండి, బ్రహ్మాండంగా స్కూటర్తో ప్రపంచం అంతా తిరుగుతాం. ఈ 2 లిస్టులు మనం తెలుసుకోవాలి. ఏమిటి చేయాలి, ఏమిటి చేయకూడదు తెలుసుకుంటే ప్రపంచం అంతా తిరుగుతాము, ఈ పూర్ణత్వం సాధిస్తాము. ఏమిటి చేయాలి, చేయదగింది, ఏమిటి చేయకూడదు, ఏమిటి చేయకూడనిది 2 లిస్టులు. మాంసం తినకూడదు అంటే తినకూడదు అంతే. డాక్టర్ దగ్గర పోకూడదు అంటే పోకూడదు అంతే. చావు చెప్పండి, నో డాక్టర్, నో మెడిసిన్, కమ్ చావు. ఎన్నోసార్లు డాక్టర్ దగ్గరికి, ఎన్నో జన్మలు డాక్టర్కి వెళ్తూ కూడా చచ్చాము. ఈసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా చద్దామా?
బ్రేక్ ద రొటీన్. చావు ఎలా తప్పదు. ఎన్నో జన్మలు డాక్టర్ దగ్గర వెళ్ళి 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 చచ్చాము కదా. ఈ జన్మలో డాక్టర్ దగ్గర వెళ్ళకుండా చేద్దాము, మందు తీసుకోకుండా చేద్దాము. నో డాక్టర్, నో మెడిసిన్. వెరైటీగా బతకాలి. గత జన్మలు చెయ్యంతే మనం ఈ జన్మలో చేయడం కోసం వచ్చాము. ఈయన బర్మాత సన్యాసిగా ఉన్నారు, కానీ ఏం చేశారు? బ్రేక్ ద రొటీన్ చేశారు. అందరూ సంసార వదిలిపెట్టి సన్యాసం వదిలిపెట్టి ఇక్కడికి వచ్చాడు. ఎంత గొప్ప విషయం చూడండి. మామూలు విషయం కాదండి. ఒక గురువుగా ఉంటూ గురుత్వాన్ని పోగొట్టుకోవడము, ఒక సన్యాసిగా ఉంటూ సన్యాసం పోగొట్టడం మామూలు విషయం కాదు. ప్రపంచంలో ఎక్కడా లేనిది కళాధరుడిగా సాధించారు. ఎక్కడా లేదు కళ. అందరూ సంసారంలో సన్యాసులు అయ్యారు, కానీ ఈయన బ్రేక్ ద రొటీన్ చేశాడు. మహా బ్రేక్ ద రొటీన్. ఆయన లైఫ్ డిజైన్ అలా చేసుకున్నాడు ఆయన. బ్రేక్ ద రొటీన్. ఎన్నో జన్మలు ఏమేం చేసామో అవన్నీ ఇప్పుడు చేయకుండా ఉండాలి. ఈ జన్మలో ఏం చేయలేదు, ఆ జన్మలో ఏం చేయలేదు, ఈ జన్మలో మనం చేయాలి. ఈ జన్మ వినూతనంగా ఉండాలి. మన జీవితం మనకి ఆదర్శవంతంగా ఉండాలి. భవరోగము వద్దు, బతుకు మీద తీపి వద్దు, జ్ఞానం మీద తీపి కావాలి. బతుకు ఎప్పుడూ ఉంటుంది. నువ్వు వద్దనుకున్న బతుకు ఎప్పుడు ఉంటుంది. నువ్వు ఆత్మ, చావు ఎక్కడ ఉంది? నీకు బతుకు లేనిది ఎప్పుడు? బతుకు గ్యారంటీ. నువ్వు ఏం చేసినా ఏం చేయకపోయినా బతుకు గ్యారంటీ. ఎన్ని చేయకూడదు నువ్వు చేసినా, ఎన్ని చేయవలసినవి చేయకుండా ఉన్నావు, బతుకు గ్యారంటీ. ఇది సత్యము, ఇది జ్ఞానము, ఇది ధర్మము. ఇది అసత్యము, ఇది అజ్ఞానము, ఇది అధర్మము. ఇది సత్యము, ఇది జ్ఞానము, ఇది ధర్మము. ఈ రెండు చెప్పడం కోసమే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ఉంది. సత్యం ఏమిటి, అసత్యం ఏమిటి, జ్ఞానం ఏమిటి, అజ్ఞానం ఏమిటి, ధర్మం ఏంటి, అధర్మం ఏంటి చెప్పడం కోసమే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ఉంది. న్యాయం ఏమిటి, అన్యాయం ఏమిటి తెలుసుకోవాలి. రెండు లిస్టులు. ఈ విషయాలు తెలుసుకోవడం కోసమే మనం ప్రకృతి వారికి వస్తాం. ఎన్నో విషయాలు తెలుసుకోవాలి, తెలుసుకుంటూనే ఉండాలి. చెవులు రెక్కించుకుని వింటూనే ఉండాలి. బుద్ధిని సునిశ్చితం చేసి తెలుసుకుంటూనే ఉండాలి. సమయాన్ని ఒక్క క్షణం కూడా వ్యర్థం చేసుకోకూడదు. ధ్యాన జగత్ అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించే వ్యాసాలు, ధ్యానుల దివ్య అనుభవాలు, వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించే రచనలు, ఆధ్యాత్మిక గురువుల పరిచయాలు, సందేశాలు, విశిష్ట వ్యక్తుల జీవిత విశేషాలు, పుస్తక అనువాదాలు, విశ్లేషణలు, ఆరోగ్య ఆహార విషయాలకు సంబంధించిన వివరాలు ప్రతి నెల మీ ముంగిట్లోకి వస్తున్న నవ్యయుగ ధ్యానయోగ మాసపత్రిక ధ్యాన జగత్. విదేశాలలో ఉన్న తెలుగు వారందరూ ఇప్పుడు ధ్యాన జగత్ డిజిటల్ కాపీని www.dhyanajagath.com వెబ్సైట్ ద్వారా మీ సెల్ ఫోన్, ల్యాప్టాప్ మరియు డెస్క్టాప్లలో గత సంచికలతో పాటు సరికొత్త సంచికను కూడా చదువుకోగలరు. ధ్యాన జగత్ చదివి తీరాలి. మన ధ్యాన జగత్ టీం ఎంతో కష్టపడి ఈ మ్యాగజైన్ ప్రతి నెల తయారు చేస్తోంది. ప్రతి ఇంట్లో ధ్యాన జగత్ మ్యాగజైన్ తప్పనిసరిగా ఉండి తీరాలి. ఈ మ్యాగజైన్ లేకపోతే ఆ తెలుగువాడే కాదు, ఆ ధ్యానే కాదు, ఎన్ని తెలుగు కుటుంబాలు ఉన్నాయో ప్రపంచం అంతా కూడా అందరూ ఈ మ్యాగజైన్ తెప్పించుకోవాలి. అందరూ ధ్యాన జగత్ మ్యాగజైన్కి ఇతోధికంగా కాంట్రిబ్యూషన్ ఇవ్వాలని కోరుకుంటున్నారు, విరాళాలు ఇవ్వాలని కోరుకుంటున్నారు. మీ దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంటే, ఆ డబ్బును సద్వినియోగపరచుకోవాలనుకుంటే మీరు దయచేసి ధ్యాన జగత్ మ్యాగజైన్కి పంపించండి. ధ్యాన జగత్ చదవండి, చదివించండి, చందాదారులు కండి, ఆత్మజ్ఞానాన్ని అందరికీ పంచండి. మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన నంబర్ 70754999799.